సారీ మొత్తం గ్లిచ్ అయిపోతాం. హై గైస్, ఐ విల్ బి 20 ఇన్ ఏ మంత్. అంటే నాకు దగ్గర 1 మంత్లో 20 years వచ్చేస్తాయి. సో 20 years ఎలా గడిచినాయి అని చెప్పే కంటే ఎప్పుడైతే ఇంటర్ అయిపోయిన తర్వాత ఫేజ్ స్టార్ట్ అయిందో, ఎంసెట్ రాయడం, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోవడం, సెకండ్ ఇయర్ అయిపోవడం, ఇప్పుడు థర్డ్ ఇయర్కి రావడం, థర్డ్ ఇయర్లో కూడా థర్డ్ ఇయర్ 3-1లో అప్పుడే ఆల్రెడీ 2 months అయిపోయింది. ఎలా ఉంది అని అంటే ఒక క్విక్ స్టార్ట్ నుంచి నిజంగా చెప్పాలి అని అంటే September 14th వచ్చిన వినాయక చవితి. పోయిన సంవత్సరం వినాయక చవితి ఇప్పటికీ అంతే కళ్ళ ముందు మెదులుతుంది గైస్. ఎంత స్పీడ్గా 16, 17, 18 దాకా ఒక లెక్క అయితే 18 నుంచి 19 to 20 అసలు ఈ బీటెక్ వచ్చాక ఆ 3 years ఎలా అయిపోయినా నాకు అర్థం కావట్లేదు, ఆ 2 years ఎలా అయిపోయినా అర్థం కావట్లేదు అనమాట. ఎప్పుడైతే ఇంటర్ అయిపోయినప్పటి నుంచి అసలు ఇంత స్పీడ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో ఏమైపోయిందో ఏం అర్థం కావట్లేదు. కానీ బట్ వాట్ ఆర్ ది లెసన్ ఐ హ్యావ్ లర్న్ అంటే జీవితంలో ఫస్ట్ ఏంటంటే గైస్ ఎమ్మడబడాలి. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఫుల్గా ఎమ్మడబడాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించే మొత్తం. ఇంకేమంటారు, నువ్వు హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కటి నీకు మైండ్ 24/7 ఇంకా దాని గురించి ఆలోచించాలన్నమాట. ఎమ్మడబడతానే ఉండాలి అది వచ్చేదాకా. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ థింగ్. ఇంకోటి వచ్చేసి నేను 18 అప్పుడు అనుకున్నాను అనమాట. అంటే మాకు 2014లో ఇంట్లో ఏపీ ఫైబర్ పెట్టేశారు. 2014 కాదు, 2017 మధ్యలో. 2014లో టీవీ కొనాలండి. 2017లో ఏపీ ఫైబర్ పెట్టారు ఇంట్లో. అంటే ఇంటర్నెట్ అనేది యాక్సెస్లోకి వచ్చేసింది. సో ఐ యూజ్ టు సీ మోర్ అమౌంట్ ఆఫ్ క్రియేటర్స్ అనమాట. అది కాక నేను తెలుగు వాడినైనా కానీ నేను తెలుగు క్రియేటర్స్ని ఎక్కువ చూసేవాడిని కాదు. తెలుగు క్రియేటర్స్ చూడకుండా నార్త్ క్రియేటర్స్ ఎక్కువగా, అంటే మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు అది కాక ఏంటంటే నాకు హిందీ వచ్చనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నెట్ పెట్టకముందే ఆల్రెడీ హిందీ వచ్చు. హిందీ వచ్చేసరికి ఏమైపోయింది అంటే తెలుగు కంటెంట్ చూడటం ఎక్కువ ఆపేసాను, హిందీ కంటెంట్ ఎక్కువ చూడటం మొదలెట్టాను. సో అప్పటి నుంచి అనిపించింది పర్టికులర్గా, ఒరే మనం యూట్యూబ్ చేయాలి, మనకి 18 years వచ్చాక స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే సంథింగ్ 18 అనే నెంబర్ ఎలా ఉంది అంటే 18 to 19, 19 to 20 సంథింగ్ ఒక యంగ్ ఏజ్లో తొందరగా సక్సెస్ అవ్వాలి, లేకపోతే యంగ్ ఏజ్లో ఏమన్నా ఫ్లిప్ అయిపోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే మనం బెటర్గా ఉండాలి, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలనేది నా ఒపీనియన్. చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరికి హ్యావ్ దేర్ ఓన్ మైండ్ సెట్స్, వాళ్ళ ఇష్టాలనే వాళ్ళకు ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. కాకపోతే మన ఇష్టాలను కూడా మనం రెస్పెక్ట్ చేసుకొని ఆ టైం గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేటట్టు చూసుకోవాలి తప్పించి ల్యాక్ చేయకూడదు. టైం అనేది మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు గైస్, కాకపోతే ఆ టైం అనేది సంపాదించుకోలేకపోతే వేస్ట్ అనమాట. ఆ టైం అనేది పర్టికులర్గా 18 to 19, 19 to 20 అనేది చాలా ప్రీషియస్ టైము. ప్లస్ అది కాక టీనేజర్కి 13 to 19 ఈజ్ ద టీనేజ్ టైం చెప్పాలంటే. ఇప్పుడు 20 ఎంటర్ అయిపోయేసరికి అడల్ట్, ఇంకా సీరియస్లీ అడల్ట్. ఇప్పుడు 20 వచ్చేసినాయి. 20 to 21, 21 to 22, 22 to 23, 22 to 24, 24 to 25. సీరియస్లీ 5 years 25 రావడానికి. ఇంకా ఆ 5 years లోపు ఎంత కష్టపడి, అంటే జీవితంలో ప్రతి ఒక్క టైం ఉండేది అనమాట. 10th అప్పుడు ఏమంటారు, 10th బాగా చదువు, దాని తర్వాత ఇంటర్ బాగా చదువు, ఇంటర్ తర్వాత బీటెక్ బాగా చదువు. ఇదంతా కాదు. నేను అనేది ఏంటంటే 10thలో ఉన్నా, ఇంటర్లో ఉన్నా, బీటెక్లో ఉన్నా, ఫస్ట్ నీ ప్యాషన్ ఏం చేయాలనుకుంటున్నావు ఇచ్చే, దానికి 100% ఇచ్చే, దానికి 100 to 110% ఇచ్చేసాయి. స్టడీస్ విల్ క్యారీ ఆన్ గైస్. ఇంటర్ ఏమంటారు, 10th ఇంటర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉండేది అనమాట. ఇప్పుడు అది లేదు, నా ప్యాషన్ నేను పర్సీవ్ చేస్తూ ఉంటే నా 10th మార్క్స్ ఇవ్వదు. సీరియస్లీ ఇంతమందిని చూపిస్తా, ఇంతమందిని వాళ్ళ ప్యాషన్ పర్సీవ్ చేస్తూ స్టడీస్ చేసుకునే వాళ్ళని మన చుట్టుపక్కల నుంచి చాలామంది ఉంటారనమాట. అంటే ఎలా ఉండిద్ది అని అంటే పర్టికులర్గా అరే స్టడీస్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అలా అని చెప్పి నేను ఆ తప్పులు చేయట్లేదు అనట్లేదు. నేను తప్పులు చేస్తున్నాను, సేమ్ అలాంటి తప్పులే చేస్తున్నాను. కాకపోతే నేను ముందే ఈ వీడియో వల్ల కొంతమంది అన్న ముందే రియలైజ్ అయిపోతే బెస్ట్ అనిపించింది. లైఫ్లో ఎలా అంటే గైస్, ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు ఇంటర్లో ఉన్నారనుకోండి, 10thలో ఉన్న వాళ్ళకి అడ్వైస్ ఇస్తారు. ప్లస్ అబ్బా 10thలో నేను అలా చేస్తుంటే బాగుండేది అనిపించేది. ఇంటర్కి వచ్చాక, బీటెక్ వచ్చాక ఇంటర్ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలంటే అరే ఇంటర్లో నేను అలా చేస్తుంటే బాగుండేది, వాడికి సజెషన్ ఇచ్చా కదా. సో నీ సజెషన్ అంటే ఏంటి, నువ్వు అలా చేస్తుంటే బాగుండేది కాబట్టి నువ్వు వాడికి సజెషన్ ఇస్తున్నావు అనమాట. సో ప్రతి ఒక్క టైంలో పాస్ట్ని చూసి నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు, అవతల వాళ్ళకి ఏదో ఒక సజెషన్స్, కాకపోతే నువ్వు అది పాటించావు.
పాటించమంటే ఇన్ ద సెన్స్ అది రూట్ లాగా నాటుకుపోయింది అనమాట, అదొక హ్యాబిట్ లాగా. సో ఫస్ట్ ఎమ్మడి పడాలి, సెకండ్ టైం వేస్ట్ చేసుకోకూడదు, థర్డ్ ఎవరికి అయితే ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి, మిగతా వాళ్ళు ఎవరికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఉన్నది చిన్న లైఫ్ గైస్, చిన్న లైఫ్లో చేయాల్సిందంత చేసేయాలి, చూసేయాల్సిందల్లా చూసేయాలి, కష్టపడాల్సినంత కష్టపడాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే లైఫ్ చాలా ఎంత కష్టపడాలి అని అంటే యూ హ్యావ్ టు గో, ఇలా వెళ్ళిపోవాలి అమెరికా, ఇలా వెళ్ళిపోవాలి టెక్సస్, ఇలా వెళ్ళిపోవాలి ఫారెన్, చిట్టికేస్తే ఫ్లైట్ ఎక్కాలి, చిట్టికేస్తే. ఎలా ఉండాలంటే లగేజ్ సర్దుకోకూడదు. ఓకే, ముంబై వెళ్ళాలి, ముంబై వెళ్ళి సంథింగ్ ప్రాపర్టీ తీసుకోవాలి, ఓకే, ముంబై క్యాచప్ చేసేసుకోవడం, వెళ్ళిపోవటం, అక్కడ డ్రెస్ కొనుక్కోవటం, అక్కడ డ్రెస్ ట్యాగ్ తీసేసి అప్పటికప్పుడు వేసుకోవటం, ఉతకకుండా కూడా అప్పటికప్పుడు షోరూంలో ఉన్న పీస్ వేసుకొని ఓకే డీల్ మాట్లాడడం అయిపోయింది. ఆ లెవెల్ ఆఫ్ నిజంగా ఇది చెప్తుంటే మీకు అందరికీ చాలా సంథింగ్ ఏదో వీడింటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు, కానీ ఒక్కసారి అది ఫీల్ అయ్యి చూడండి, ఒక్కసారి అది ఫీల్ అవుతే మీకు అర్థమైంది అనమాట. బడ్స్ పెట్టుకొని ఎందుకు మాట్లాడతానంటే మంచి వాయిస్ రావడానికి, మంచి వాయిస్ వినిపించడానికి, మైక్ లాగా 3 థింగ్స్ అయితే పక్కా చెప్పే కదా. ఫస్ట్ వచ్చేసి మా ఎమ్మడి పడటం, సెకండ్ వచ్చేసి టైం వేస్ట్ చేసుకోకపోవటం. ఆటోమేటిక్గా ఎమ్మడి పడతా ఉంటే నీకు టైం వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వకపోతే ఎవరికి వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తావు. ఇదంతా లూపు సంథింగ్, ఇదంతా ఏంటంటే లూపు. ఓవర్ థింక్ చేస్తే ఏంటంటే నువ్వు తక్కువ చేసుకుంటావు, నువ్వు తక్కువ చేసుకుంటే వర్క్ చేయకపోతే ఏమైంది, మళ్ళీ ఓవర్ థింక్ స్టార్ట్ అయింది, ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతే ఏమైంది, మళ్ళీ ఇంకా నిన్ను తక్కువ చేసుకుంటే వర్క్ చేయకపోతే మళ్ళీ ఓవర్ థింకింగ్. ఈ లూప్ అనేది కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఎమ్మడి పడతా ఉన్నావు అనుకో టైం వేస్ట్ అవ్వదు. టైం వేస్ట్ అవ్వకపోయింది అనుకో ఎవరికి వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం, ఎందుకంటే నీకు ఉన్నది లిమిటెడ్ టైం కాబట్టి. ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏంటి, వాళ్ళు నీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ చేస్తారు. ఆ వాల్యూ యాడ్ చేసిన తర్వాత ఈ 4 కలిపితే వచ్చేది మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే అన్నిటికీ మనీ ఇంపార్టెంట్. పాయింట్ ఏంటి అని అంటే నువ్వు ఒకరితో మాట్లాడకపోయినా, లేకపోతే ఒకరిని ప్రేమించకపోయినా, లేకపోతే ఒకరిని సంథింగ్ ఏమంటారు, ఒకరిని ద్వేషించిన, ఒకరితో ఎలాగైనా సంథింగ్ ఏమంటారు క్లాష్ అయినా, గొడవ పడ్డా, ఏది జరిగినా కానీ బతికేయచ్చు. మనీ లేకపోతే బతకలేం గైస్. హ్యాపీనెస్ ఇంపార్టెంట్, ఒకరి దగ్గర హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. మన ఫ్రెండ్స్ దగ్గరైనా, ఫ్యామిలీ దగ్గరైనా, ఎవరి దగ్గర హ్యాపీనెస్ ఇంపార్టెంట్. కాకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయినా కానీ ఒక టైం దాకే ఉంటారు. ఒక టైం తర్వాత ఫ్యామిలీ అనే వాళ్ళకి నువ్వు తోడుండి ముందు నడిపేయాలి. ఫ్రెండ్స్ అనేవాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలన్నమాట. లేదు నా ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫస్ట్ వాడికి ఖర్చు పెడతాను ఎవరు రారు. ఫస్ట్ ప్రయారిటీస్ ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ఎవరైనా. సో అలా ఉండి వ్యవహారం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మనీ ఈజ్ వెరీ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈ 5 థింగ్స్ అనేది స్టెప్ బై స్టెప్ లాగా చెప్దాం అనుకున్నాను, కానీ సో వచ్చేసింది ఏమన్నా చెప్పేద్దామని చెప్పేసి. ఇంకా నేను స్టెప్ బై స్టెప్ అనుకోలేదు, డైరెక్ట్ చెప్పేద్దామని చెప్పేసి. ఎమ్మడి పట్టడం, టైం వేస్ట్ చేయకపోవడం, థర్డ్ వచ్చేసి ప్రయారిటీ చేస్తాం, ఫోర్త్ వచ్చేసి వాల్యూ యాడ్ చేస్తారు ఆ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు, ఫిఫ్త్ వచ్చేసి ఇవన్నీ 4 కలిసేసరికి ఫిఫ్త్ ఆటోమేటిక్గా మనీ నీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో అది సంగతి. ఉన్నది ఒక లైఫ్, ఫుల్గా ఎంజాయ్ చేయండి, ఫుల్గా కష్టపడండి, ఫుల్గా సంపాదించండి, ఫుల్గా ఖర్చు పెట్టండి, ఫుల్గా పైకి వెళ్ళండి. నేను చెప్పేది అయితే అదే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.